తననన 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 తానే తనన తానే తనన తననన తానే తనన తానే తనన తననన చారడేసి సిగ్గుల చేమంతి మొగ్గల ఆడపిల్లలున్న ఇల్లె పూల పందిరి పూల పందిరి అట్ల తద్ది ఊయల సుబ్బి గుబ్బి పాటల ఆడపిల్లలాడు ఇంత సిరిమూవల సందడి సిరిమూవల సందడి. శ్రోతలకు నమస్కారం. మార్పుతో ముందడుగు ఈ కార్యక్రమానికి ఈరోజు మనం బోడగుట్ట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పసునూరి జరోషా సృజన గారిని ఆహ్వానించాం. ఒక సాధారణ మహిళ సాధికార మహిళగా ఎదగటానికి కావలసినటువంటి సూచనలను మనం మేడం ద్వారా తెలుసుకుందాం. అట్లాగే మానసిక శారీరక ఆరోగ్య సశక్తి కోసం డాక్టర్ గారు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు కూడా మనం మన మహిళా లోకానికి అందించే ప్రయత్నం చేద్దాం. ముందరగా శ్రోతలందరి పక్షాన డాక్టర్ సృజన గారిని సాదరంగా మన స్టూడియోకి స్వాగతిద్దాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, మీరు బోడగుట్ట మెడికల్ ఆఫీసర్గా ఉన్నారు. నగరానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక గ్రామీణ ప్రాంతంలో మీరు మెడికల్ ఆఫీసర్గా ఉన్నారు. గ్రామీణ మహిళలు మీ దగ్గరకు వస్తుంటారు, నగరంలో ఉన్నటువంటి మహిళా లోకంతో కూడా మీరు అసోసియేట్ అయి ఉన్నారు. మహానగరాల్లో ఉన్నటువంటి విమెన్ వాళ్ళ స్థితిగతులను కూడా మీరు దగ్గరగా చూసి ఉంటారు. ఒక్కసారి ఈ డిఫరెన్సెస్ గత దశాబ్ద కాలంలో వచ్చినటువంటి మార్పులు ఎట్లా ఉన్నాయి కొంచెం వివరంగా మనకు తెలియజేస్తే బాగుంటుంది. ఓకే అండి, అందరికీ నమస్కారం. వినే శ్రోతలందరికీ కూడా ముందుగా నమస్కారం అండి. సో మెయిన్గా మీరు అడిగిన దాని గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెట్రో సిటీస్లోనూ మన దగ్గర ఉన్న సెమీ అర్బన్ ఏరియాస్లో ఎలా ఉంది ఉమెన్ యాటిట్యూడ్ అనేది, ఎలా ఉంది టువర్డ్స్ హెల్త్ కానీ ఏది కానీ ఎలా ఉంది అన్నారు. సో అది ఇప్పుడు ఈ రోజుల్లో అయితే పెద్ద డ్రాస్టిక్ చేంజ్ అనేది ఏం లేదండి రెండిట్లో కూడా. బికాస్ సెమీ అర్బన్ ఏరియాస్లో కూడా విమెన్ యాటిట్యూడ్ హెల్త్ పరంగా అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఇంకా రూరల్ ఏరియాస్లో మాత్రం అలాగే ఉంటుంది. కాబట్టి దానికోసం మనం అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం మెట్రో సిటీస్తో కంపేర్ చేసుకున్నట్లయితే రూరల్ ఏరియాస్కి చాలా చేంజే ఉంటుంది. బికాజ్ సెమీ అర్బన్తో పోల్చుకోవడం కంటే కూడా నార్మల్ రూరల్ ఏరియాస్తో పోల్చుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం డిఫరెన్స్ ఏ విధంగా చెప్పగలుగుతాము అని అంటే, మెట్రో సిటీస్లో ఉమెన్ అనేది వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు వాళ్ళ వాయిస్ని రేస్ చేయడానికి అటెంటివ్గా ఉన్నారు. వాళ్ళ యాటిట్యూడ్ అనేది అలా ఉంది. ఒకవేళ తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, హెల్త్ రిలేటెడ్ రిస్క్ వచ్చినా కూడా వాళ్ళు చెప్పడానికి, దానికి సొల్యూషన్ తీసుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అదే రూరల్ ఏరియాస్లో మెయిన్గా మనం గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అవేర్నెస్ అనేది ఉండదండి. ప్రొఫెషనల్ వైజ్గా మేము కూడా ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చూస్తూ ఉంటాం అనమాట. హెల్త్ లెవెల్లో కానీ మేము హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేసేటప్పుడు కూడా పర్సనల్ అవేర్నెస్, వాళ్ళకి లైఫ్లో ఎలా ఉండాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి, ఎలా ఉంటే వాళ్ళు ఇంకా ఎంపవర్డ్గా ఉంటారు, వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ కుటుంబం ఎలాంటి పొజిషన్కి వెళ్తుంది, ఇంకా లైఫ్లో ఎలా డెవలప్మెంట్ అవ్వచ్చు, ఎకనామికల్గా కానీ సోషల్గా కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా డెవలప్ అవ్వచ్చు అనేది మేము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో కొంచెం డిఫరెన్స్ అయితే ఉందండి. కాకపోతే మనం అందరం కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తోని ముందుకెళ్ళి అందరు ఉమెన్ని ఎంపవర్ చేయగలిగితే మాత్రం మనం రూరల్ ఉమెన్లో కూడా చాలా పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ హెల్త్ అనేది తీసుకురావచ్చు అండి. అంటే మన దేశ జనాభాలో దాదాపుగా సగం మంది మహిళలు ఉంటారు. అవును. మరి ఈ సగం మంది మహిళలు కూడా ఆరోగ్యకరమైనటువంటి జీవనం సాగిస్తేనే మన దేశ ప్రగతి సాధ్యమవుతుంది. డెఫినెట్లీ. మేడం, మరి మనం గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, నగర ప్రాంతాల గురించి, మహిళల స్థితిగతుల గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ రెండు కాంట్రాడిక్టరీ విషయాలు మనకు దృష్టికి వస్తూ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వాళ్ళకి శారీరక శ్రమ ఉంటుంది, కానీ కొంతమంది అనేమియా అంటే రక్తహీనతతో బాధపడుతూ ఉంటారని అంటారు. నగర ప్రాంతాల దగ్గరకు వచ్చేటప్పటికీ వాళ్ళకి శారీరక శ్రమ ఉండట్లేదు, వాళ్ళేమో ఒబేసిటీ సమస్యలతో బాధపడుతున్నారని అంటున్నారు. ఆహార విషయాల్లో కూడా కొంచెం అర్బనైజేషన్ ఎక్కువగా ఉన్న దగ్గర జంక్ ఫుడ్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అంటున్నారు.
పౌష్టికాహార లోపాలేమో గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. అయితే మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ రూరల్ ఏరియాస్ గురించి మాట్లాడుకుంటే అనీమియా అనేది నిజంగా చాలా సీరియస్ కన్సర్న్ అది. అండ్ చాలామంది మహిళలు యాక్చువల్లీ రూరల్ అనే కాదు, అర్బన్ ఏరియాస్లో అయినా మెట్రోపాలిటన్ సిటీస్లో అయినా బేసిక్గా అనీమియా అనేది చాలా సీరియస్ ఇష్యూ. దీంట్లో మైల్డ్, మోడరేట్, సివియర్ అని చెప్పేసి 3గా మనం విభజించుకుంటాము. సో మైల్డ్గా ఉన్నప్పుడే మనం గుర్తించినట్లయితే చాలా బేసిక్ మెడిసిన్తో మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. హిమోగ్లోబిన్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు డైట్ పరంగా కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ పరంగా కానీ, లేదు అని అంటే టాబ్లెట్స్ వల్ల కూడా మనము హిమోగ్లోబిన్ అనేది ఇంప్రూవ్ చేసుకొని అనీమియాని మనం అరికట్టవచ్చు. కాకపోతే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అటు అర్బన్ ఏరియాస్లో ఇటు రూరల్ ఏరియాస్ 2 వైపులా కూడా అనీమియా ఉంది. కాకపోతే అర్బన్ సైడ్ ఏంటంటే వాళ్ళు వెంటనే ముందుకొచ్చి ఓకే నాకు అనీమియా ఉంది, నేను ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అదే రూరల్ ఏరియాస్లో అసలు డయాగ్నోజే అవ్వదు. నిజంగా ఒక మహిళ చాలా సిక్ అయితే తప్ప హాస్పిటల్కి వెళ్ళదు రూరల్ ఏరియాస్లో. ఇప్పుడు మనకి అర్బన్ ఏరియాస్లో చాలా ఉమెన్ కూడా ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళ వర్క్ పరంగా కూడా వాళ్ళ ఆఫీసెస్లో రెగ్యులర్గా మెడికల్ చెకప్స్, హెల్త్ చెకప్స్ అవుతూ ఉంటాయి కాబట్టి అక్కడక్కడ డయాగ్నోజ్ అవుతూ ఉంటాయి అనీమియా కేసెస్ కానీ ఇంకే ఇతర సమస్యలైనా కూడా. కానీ రూరల్ ఏరియాస్ మహిళలు ఏంటంటే అసలు విజిట్ చేయరు. చాలా సివియర్గా వాళ్ళకి ఏదైనా అటాక్ అయినప్పుడు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా హాస్పిటల్కి వచ్చినప్పుడు, వాళ్ళకి తోడుగా వచ్చినప్పుడు అట్లా టెస్ట్ చేసుకుంటారు. కానీ నార్మల్ టైంలో వాళ్ళు వచ్చి నేను ఇట్లా 6 monthsకి ఒకసారి ఆర్ఎల్స్ 1 yearకి ఒకసారి ఇలాంటి బేసిక్ టెస్ట్ చేసుకోవాలి అనేది వాళ్ళకి ఉండదు. సో అలాంటి వాళ్ళ కోసం మనం ఏంటంటే రూరల్ ఏరియాస్లో మెయిన్గా ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర హెల్త్ క్యాంప్స్ లాంటివి క్రియేట్ చేసుకొని అక్కడ మనకి బేసిక్ టెస్ట్ అండి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, బేసిక్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఇలాంటివన్నీ కూడా చేసేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఆ టెస్ట్లో మనకు తెలిసిపోద్ది. మొత్తం 100% మనం డయాగ్నోస్ చేయలేకపోయినా కూడా కొద్ది మందినైనా మనం డయాగ్నోస్ చేయగలిగితే మైల్డ్ స్టేజెస్లోనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. సో ట్రీట్మెంట్ విషయం అనేది పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఫుడ్, లైఫ్ స్టైల్ చేంజెస్తోనే మనం అనీమియా అనేది మనము విన్ చేయొచ్చండి. ఎలా అంటే మనం తీసుకునే ఫుడ్లో ఐరన్ రిచ్ ఫుడ్ లాంటివి మనం ఇన్కార్పొరేట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం అనీమియాని బీట్ చేయొచ్చు. కాకపోతే అసలు ఏ ఫుడ్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది, ఏ ఫుడ్ తీసుకోవాలి, దేనివల్ల మనకు పెరుగుతుంది, దేనివల్ల అనీమియా అనేది తగ్గుతుంది అనేది ఆ విషయం తెలీదు. అంటే ఎట్లాంటి ఫుడ్లో మనకి బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల ఆహారం అంటాం కదా, అది ఎట్లాంటివి తీసుకుంటే గ్రామీణ మహిళ సశక్తితో పనిచేసేటువంటి స్థితికి ఎదుగుతుంది? మరి మనము పూర్వీకుల నుంచి కూడా మనం ఫాలో అయ్యే డైట్ ఎలా ఉంది అని అంటే అసలు కంప్లీట్లీ నరిష్మెంట్ లేని డైటే ఫాలో అవుతున్నాం. బ్యాలెన్స్డ్ డైట్ గురించి వస్తే మన డైట్లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, ఫ్యాట్స్ కూడా, గుడ్ ఫ్యాట్స్ కూడా ఉండాలి. ఇవన్నీ మిక్స్డ్గా మనం బ్యాలెన్స్డ్ తీసుకుంటేనే మన బాడీకి అది మంచిగా ఉంటుంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే పల్లీలు, బెల్లం, నువ్వులు ఇలాంటి వాటిల్లో ఎక్కువగా, ఇంకా ఫ్రూట్స్లోకి వస్తే పొమగ్రానెట్లు, దానిమ్మ ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఐరన్ రిచ్ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటి వల్ల మనకి అనీమియా అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇంకా బీట్రూట్ అలాంటి తాజా కూరగాయల్లో కూడా ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఐరన్ పెరగడానికి, హిమోగ్లోబిన్ పెరగడానికి తీసుకునే ఫుడ్తో పాటు మనము వైటమిన్ సి ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోవాలండి. ఏంటంటే ఐరన్ని మన బాడీలో విటమిన్ సి అనేది ఎక్కువ అబ్జర్వ్ అయ్యేలాగా చేస్తుంది. దానివల్ల అనీమియా దరిదాపులోకి రాకుండా ఉంటుందండి. మనం మహిళల ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం, అట్లాగే మహిళల స్థితిగతుల గురించి కూడా మనం మాట్లాడే కార్యక్రమం కాబట్టి యాటిట్యూడ్ ఆఫ్ మెన్ టువర్డ్స్ ఉమెన్ మీరు సిటీస్లో అబ్జర్వ్ చేస్తున్నారు. పురుషులు వెంబడి పెట్టుకుని తీసుకొచ్చేటువంటి మహిళలు, అట్లాగే గ్రామీణ ప్రాంతంలో కూడా స్త్రీలకు ఏదైనా సమస్యలు ఉంటే మహిళలని పురుషులు వెంబడి పెట్టుకుని తీసుకొస్తున్నారు. ఈ యాటిట్యూడ్లో ఏదైనా మార్పు గమనిస్తున్నారా? అంటే ఏరియా వైజ్గా కానివ్వండి, ఇంకా రావాల్సిన మార్పు మీరేం చెప్తారు? పురుషుల్లో మహిళల పట్ల, మహిళల ఆరోగ్యం పట్ల వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి? ఇంతకు ముందు ఉన్న సిచ్యువేషన్ కంటేనైతే కొద్ది వరకు బెటర్గానే ఉందండి మెన్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఉమెన్ హెల్త్ అనేది. ఇంతకు ముందు అంటే ఒక మహిళకి వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఫ్యామిలీలో నాకు ఒక హెల్త్ ఇష్యూ ఉంది అని వాయిస్ రేస్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు అలా లేదు, కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది. తన ప్రాబ్లం ఏంటో కొద్దిగా తను చెప్పుకోగలుగుతుంది. దానివల్ల మ్యాక్సిమం కొంత మెన్ కూడా చాలా యాటిట్యూడ్ అనేది చేంజ్ చేసుకున్నారు. ఓకే, ఉమెన్ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ద ఫ్యామిలీ అనే థాట్లో వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకురావడము అలాంటివి చేస్తూ ఉన్నారు.
సో గ్యాప్ అయితే ఉంది, దాన్ని టోటల్గా ఫిల్ చేయలేము, బట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఇంకొంచెం తగ్గించవచ్చు. బట్ ఎస్, పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మెన్లో కూడా పెరుగుతుంది, లైక్ టువర్డ్స్ విమెన్ హెల్త్. మంచి విషయం చెప్పారు. అంటే గతంలో పోలిస్తే ఇప్పుడు స్త్రీల ఆరోగ్యం పట్ల పురుషులు కూడా చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. అయితే ఇంకా రావాల్సిన మార్పు చాలా ఉంది. అవును. మేడం, మరి మనం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళల ఆరోగ్యం గురించి మనం చర్చిస్తున్నాము, దాంట్లో ఉన్నటువంటి మార్పుల్ని మనం వివరిస్తున్నాం. కాబట్టి మరొక విషయం, ఏజ్ వైజ్గా చూసినప్పుడు అర్బన్ ఏరియాస్లో చాలా మటుకు ఈ సెడెంటరీ లైఫ్ ఉన్నదని వాళ్ళు గుర్తించి దానికి తగినట్టుగా వాళ్ళు జిమ్కి వెళ్ళటము లేకపోతే వాకింగ్ చేయటం ఇట్లాంటివి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి శారీరక శ్రమ ఉంటుంది. ఈ పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళ కొంచెము ఈ జిమ్కి వెళ్ళటానికి కానివ్వండి, లేకపోతే ఎక్సర్సైజెస్ చేయడానికి, యోగా లాంటి ప్రాక్టీస్ చేయడానికి కొంచెం వెనకాడుతున్నారు. కొంతమంది వాకింగ్కి వెళ్తున్నారు. ఇంకా అవేర్నెస్ రావాల్సి ఉంది. ఈ శారీరక శ్రమ తగ్గిన ఈ రోజుల్లో మహిళలందరికీ అవసరమైనటువంటి శారీరక వ్యాయామం గురించి మీరేం చెప్తారు? యా, డెఫినెట్లీ అండి. ఒబెసిటీ అనేది చాలా చాలా సీరియస్ ఇష్యూ ప్రజెంట్. మన ఇండియాని, మన దేశాన్ని అయితే డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని కూడా అంటున్నారు. సో డయాబెటీస్ అండ్ ఒబెసిటీ అనేవి రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వచ్చేస్తున్నాయి. చాలా ఎక్కువ కేసెస్ కూడా వస్తున్నాయి. మెయిన్గా మీరు అన్నట్టు అర్బన్ పాపులేషన్లో మనం ఎక్కువ చూస్తున్నాం ఇలాంటి కేసెస్. దేర్ ఆర్ మెనీ స్టెప్స్ టు చేంజ్ ద లైఫ్ స్టైల్. మన ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఒక ఉమెన్ ఉంది అని అంటే ఏ చేంజ్ అయినా తనే తీసుకురాగలదు. తన పిల్లల్లో అయినా భర్తలో అయినా కూడా తను తీసుకురాగలదు. అంటే తను వాయిస్ రేస్ చేసి తను ఒక మాట చెప్పినప్పుడు, లేకపోతే తను ఫాలో అయినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ని కొద్దిగా కంప్లీట్గా ఓవర్ నైట్ చేంజ్ రావాలంటే ఎవరిలో రాదండి. కాబట్టి మెల్లిమెల్లిగా మనం డేలో మినిమం 15 మినిట్స్తో స్టార్ట్ చేసుకుంటే సరిపోద్ది. మెయిన్గా మీరు అన్నట్టు అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో ఇప్పటి నుంచే మనం మోటివేట్ చేయాలి. వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మార్చాలి. వాళ్ళు స్కూల్కి వెళ్ళడము, చాలా వరకు స్కూల్స్లో కూడా ఇప్పుడు అసలు ప్లే గ్రౌండ్స్ కానీ ఫిజికల్ యాక్టివిటీస్ కానీ చాలా తగ్గిపోయాయి. సో పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని ఆలోచించి ఇంటికి రాగానే కూడా పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, ట్యూషన్స్ అని, హోంవర్క్స్ అని, అసలు పెద్దగా ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వరు. అలా కాకుండా డేలో అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీకి డెడికేట్ చేసి, నార్మల్ ఎక్కడికో జిమ్కో వెళ్ళాలనో లేకపోతే ఏదో ప్లే గ్రౌండ్కి వెళ్ళి షటిల్ ప్రాక్టీస్ చేయాలనో కాకుండా నార్మల్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ అని చెప్పేసి ఉంటాయి, లైట్ జాగింగ్, ఇలాంటివి ఏమైనా చేసుకున్నా కూడా డైలీ ఒక 15 to 20 మినిట్స్తో స్టార్ట్ చేసినా కూడా మన లైఫ్ స్టైల్లో చేంజ్ అనేది తీసుకురావచ్చండి. ఇంకొకటి, పిల్లలకి ఫాస్ట్ ఫుడ్ అనేది ఎక్కువ ఇచ్చేస్తున్నారు. దీనివల్ల జంక్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేసేసి క్యాలరీస్ అనేవి చాలా చేసుకొని అది ఒబెసిటీగా మారిపోతుంది. కాబట్టి దీనికి కూడా మనం మీల్స్ అనేవి మనం బ్యాలెన్స్డ్గా ప్లాన్ చేసుకోవాలి. న్యూట్రిషన్ అనేది ప్రాపర్గా అందాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ముందే ప్లాన్ చేసుకుంటే ఇలాంటి వర్కింగ్ ఉమెన్కి కానీ, వర్కింగ్ పీపుల్ కానీ, ఎంప్లాయీస్ ఇంట్లో ఉన్నప్పుడు మనం కూడా న్యూట్రిషియస్ ఫుడ్ తినొచ్చు, పిల్లలకి కూడా న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ఇవ్వచ్చు. చిన్న చిన్న చేంజెస్, ఫుడ్లో చేంజెస్ ఉండాలి, లైఫ్ స్టైల్లో చేంజెస్ ఉండాలి. మెయిన్గా ఇవన్నీ రావాలి అంటే మన యాటిట్యూడ్ అనేది చేంజ్ అవ్వాలి. హెల్త్ పరంగా మనకి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఇప్పుడు ఏదైనా కానీ ఒక జబ్బు లేకపోతే ఏదన్నా వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే అది రాకుండా ప్రివెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది మనం మైండ్లో పెట్టుకొని ఆల్రెడీ ఏదో కాంప్లికేషన్ తెచ్చుకోకుండా ముందు నుంచే జాగ్రత్తగా ఉండి చిన్న చిన్న మార్పులు, ఏదో రోజులో 2-3 గంటలు దీనికే కేటాయించాలి అని చెప్పట్లేదు, కానీ బేసిక్గా ఒక 15-20 మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, ఇలాంటివి చేంజెస్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా మన హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్ చూస్తే మనకే అది మార్పు వచ్చేస్తుందండి. మనము శారీరక ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం. మహిళలు అంటే ముఖ్యంగా చైల్డ్హుడ్ నుంచి అడోలసెంట్ ఏజ్కి మారేటప్పుడు కానివ్వండి, మిడిల్ ఏజ్ నుంచి కొంచెం ఓల్డ్ ఏజ్కి మారేటప్పుడు మానసిక సమస్యలు కూడా మహిళల్లో ఎక్కువ కనిపిస్తుంటాయి. మరి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ కోఆపరేషన్ ఎట్లా ఉంటే బాగుంటుంది, పురుషుల యాటిట్యూడ్ వీళ్ళ పట్ల ఎట్లా ఉంటే బాగుంటుంది, మానసిక సమస్యల వల్ల వచ్చేటువంటి ఇతర సమస్యలు ఎట్లా ఉంటాయి? చాలా ఇంపార్టెంట్ విషయం అండి. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఏంటంటే చాలా మంది హెల్త్ అనగానే ఫిజికల్ హెల్త్ గురించి ఆలోచిస్తూ ఉంటారు, కానీ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీలో అందరూ వర్కింగ్ ఉమెన్, వర్కింగ్ మెన్ ఇద్దరు ఉంటున్నారు. సో ఇద్దరు బయట వర్క్ చేసి వచ్చినప్పుడు ఇద్దరికి చాలా స్ట్రెస్గా ఉంటుంది. సో ఇంటికి వచ్చాక ఇద్దరు కూడా వర్క్ని షేర్ చేసుకొని ఇంట్లో వర్క్ అనేది చేసుకున్నట్లయితే కొంచెం ఇద్దరికి బర్డెన్ తగ్గుతుంది. దానివల్ల మెంటల్గా కూడా వాళ్ళకి చాలా
చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో దట్ నెక్స్ట్ డే మళ్ళీ వర్క్ వెళ్ళినప్పుడు చాలా యాక్టివ్గా ఉండగలుగుతారు. చాలా మంది విమెన్ ఏం చేస్తారంటే వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ ఉంటారు, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ప్రొఫెషనల్ స్ట్రెస్ పెట్టుకుంటారు, పర్సనల్ స్ట్రెస్ పెట్టుకుంటారు, ఫ్యామిలీ స్ట్రెస్ పెట్టుకుంటారు. దీనివల్ల వాళ్ళకి ఆలోచన శక్తి అనేది ఎక్కువగా ఉండదు. ఇంకా బాడీ స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది, మైండ్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్కి దూరంగా ఉండాలి అని అంటే మనకు ఉన్న ప్రాబ్లమ్ని మనం వాయిస్ అవుట్ చేయాలండి. ఇంట్లో ఎవరితో ప్రాబ్లం ఉన్నా, లేకపోతే బర్డెన్ అయినా, వర్క్ బర్డెన్ అయినా కూడా పక్క వాళ్ళతో షేర్ చేసుకుంటే ఏదైనా ఒక సొల్యూషన్ దొరుకుద్ది. ఒక కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఫ్యామిలీలో బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ కానీ, పిల్లలు అండ్ పేరెంట్స్ కానీ కమ్యూనికేషన్ ఇస్ ద ఇంపార్టెంట్ కీ అండి. ఇక్కడ ఆ గ్యాప్ కనుక ఫిల్ చేసినట్లయితే వర్కింగ్ ఉమెన్లో ఉండే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి మనము తీసేయవచ్చు. అండ్ ఒకవేళ మనం అడాలసెంట్ గర్ల్స్ గురించి మెంటల్ కండిషన్స్ మాట్లాడుకుంటే ఆ ఏజ్లో చాలా మార్పులు వస్తాయి. స్టడీ పరంగా కానీ, ఫ్రెండ్స్ పరంగా కానీ, ఫ్యామిలీలో కానీ, లేకపోతే వాళ్ళకి పర్సనల్గా బాడీలో కూడా చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి. దీనివల్ల వాళ్ళకి ఎవరికి ఎలా షేర్ చేసుకోవాలో తెలియదు. అలాంటి తెలియకపోయే స్టేజ్లో వాళ్ళు ఇంకా ఎక్కువ స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటారు. వాళ్ళు జరిగే చేంజెస్ గురించి ఎవరిని అడగలేరు. ముఖ్యంగా పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్ని, లేకపోతే వాళ్ళ లోపల ఏదైనా డౌట్ ఉన్నా కానీ పేరెంట్స్తో షేర్ చేసుకునే ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటి ఫ్రీడమ్ ఇచ్చినట్లయితే ఎవరిని అడగకుండా స్ట్రెస్ కూడా ఫీల్ అవ్వకుండా ఉంటుంది. సో అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో మెంటల్ స్టెబిలిటీ అనేది ఇలా మనం అచీవ్ చేయొచ్చు. వర్కింగ్ ఉమెన్లో కమ్యూనికేషన్ ద్వారా గ్యాప్ క్లియర్ చేసుకోవచ్చు. ఇంకొద్దిగా ఎల్డర్లీ ఏజ్లోకి వస్తే ఆ టైంలో ఎలా ఉంటుంది అని అంటే ఆల్మోస్ట్ చాలా మంది కూడా ఇప్పుడు అర్బన్ పాపులేషన్లో మేము చూసినట్లయితే ఎల్డర్లీ కపుల్ ఉంటారు ఇంట్లో. పిల్లలు ఎక్కడో ఫారెన్లో సెటిల్ అయిపోవడము, లేకపోతే వేరే మెట్రోపాలిటన్ సిటీస్లో జాబ్ చేయడము ఉంటారు. సో వీళ్ళిద్దరు చాలా లోన్లీగా ఫీల్ అయిపోతారు. సమ్టైమ్స్ సింగిల్గా కూడా ఉంటూ ఉంటారు. భర్త లేకపోతే భార్య చనిపోయి అలాంటి వాళ్ళల్లో చాలా వీక్గా ఉంటుందండి. మెంటల్ స్టెబిలిటీ అనేది చాలా వీక్గా ఉంటుంది. మేము ఎప్పుడు ఒంటరిగానేనా ఇలాంటి థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఆ మెంటల్ స్ట్రెస్ వల్ల ఫిజికల్గా కూడా వాళ్ళు ఇంకా హెల్త్ని నెగ్లెక్ట్ చేసేస్తారు. డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, హైపర్ టెన్షన్ పేషెంట్స్ ఉంటారు, మందులు వేసుకోరు, టాబ్లెట్స్ వేసుకోరు, చాలా సీరియస్ కాంప్లికేషన్స్ తెచ్చుకుంటారు. ఇవన్నీ తెచ్చేసుకొని చాలా సీరియస్ స్టేజ్లో హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ ఉంటారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్తూ ఉంటారు. ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేయొచ్చు అని అంటే వాళ్ళకి ఏదైనా లోపల బాధగా అనిపిస్తే ఎవరితోనైనా షేర్ చేసుకుంటే, వాళ్ళ పిల్లలతో కానీ, లేకపోతే పక్కన ఉన్న వాళ్ళతో కానీ ఎవరితోనైనా షేర్ చేసుకుంటే ఒక సొల్యూషన్ ఉంటుంది. వాళ్ళ పిల్లలతో చెప్తే కొద్ది రోజులు స్పెండ్ చేయడము, లేకపోతే వీళ్ళే అక్కడికి వెళ్ళి స్పెండ్ చేయడము, అలాంటి మెంటల్ పీస్ అనేది వాళ్ళు ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకోగలిగితే ఫిజికల్గా కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారండి. అంటే మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో మహిళలు పురుషుల యొక్క పాత్ర గురించి మనం కొంత చర్చిస్తున్నాం కాబట్టి మీరేమైనా మార్పు గమనిస్తున్నారా? ఒక 10 years బ్యాక్ కానివ్వండి, 10 years నుంచి వచ్చినటువంటి మార్పు. ఇటీవల కాలంలో కొంచెం పురుషులు కూడా ఇంటి పనుల్లో షేర్ చేసుకుంటున్నారు, కొన్ని పనులు వాళ్ళు కూడా చేస్తున్న ఈ స్ట్రెస్ తగ్గుతుంది అనేది మీరు అదేమైనా మన శ్రోతల దృష్టికి తెస్తారా? మీకు దృష్టికి వచ్చినవి. అవును, మీరు అన్నట్టు చాలా అయితే డిఫరెన్స్ ఉందండి. ఇంతకు ముందు ఉన్నట్టు లేదు. బికాజ్ మెన్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఉమెన్ కూడా మారిందని చెప్పుకుంటూ వస్తున్నాం కదా. టువర్డ్స్ హెల్తే కాదు, ఈ రోజుల్లో కమ్యూనికేటింగ్ చేసుకొని ఇద్దరు వర్క్ని షేర్ చేసుకుంటున్నారు. ఇంతకు ముందు ఉన్నంత గ్యాప్ అయితే లేదు, బట్ ఇంకా కొంచెం అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. మెయిన్గా ఎవరైతే కొంతమంది మెన్ ఉంటారో వాళ్ళు కూడా విమెన్ని అర్థం చేసుకొని ఇంట్లో బాధ్యతలు కానీ, వర్క్ కానీ, ఇంట్లో వర్క్ అనగానే ఏదో ఇంట్లోకి వచ్చి వర్క్ చేయడం అని కాదు, కానీ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ పిల్లల విషయంలో కానీ, ఏ విషయంలో కానీ, ఇంట్లో ఫ్యామిలీ పరంగా కానీ రెస్పాన్సిబిలిటీస్ కూడా షేర్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. అది చాలా వరకు కూడా అర్థం చేసుకుంటున్నారు, ఇంకా కూడా అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మేడం, ఇక్కడ ఒక విషయం, మనము సైకలాజికల్ యాటిట్యూడ్, సైకలాజికల్ ఇష్యూస్ గురించి మనం చర్చిస్తున్నాం కాబట్టి ఇటీవల లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. మీరు ఒక మెడికల్ స్టూడెంట్గా, మెడికల్ ప్రాక్టీషనర్గా చాలా చూస్తూ ఉంటారు. మీ దగ్గరికి చాలా కేసెస్ వస్తూ ఉంటాయి. అర్బన్ పాపులేషన్లో అంటే మెట్రోస్లో చాలామంది అమ్మాయిలు నైట్ డ్యూటీస్ చేస్తున్నారు, అబ్బాయిలు నైట్ డ్యూటీస్ చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మగపిల్లలకి, అమ్మాయిలని సేఫ్గా చూడటానికి ఎట్లాంటి కౌన్సిలింగ్ మదర్గా ఇవ్వాలి, ఫాదర్గా ఇవ్వాలి? ముఖ్యంగా ఆడ్ అవర్స్లో కూడా వీళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని తల్లి, తండ్రి వాళ్ళ పిల్లల్ని ఎట్లా ట్రైన్ చేస్తే బాగుంటుంది? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో మదర్ అండ్ ఫాదర్ పిల్లలకి ఏం చెప్తే బాగుంటుంది అని అంటే, సిచ్యువేషన్ ఏదైనా కానీ వాయిస్ అవుట్ చేయడము అండ్ అటెంటివ్గా ఉండడము
అండ్ రెస్పాన్సిబుల్గా ఉండడం, ఇలాంటివి వాళ్ళకి నేర్పించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా ఎనీ అవర్లో ఏ టైంలో అయినా కూడా వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళు సక్రమంగా చేసుకోగలుగుతారు. మెన్ అయినా ఉమెన్ అయినా ఒక మనిషిగా మనం ఎంత కేర్ తీసుకుంటామో మన తోటి మనిషి మనతో పని చేస్తున్నప్పుడు మనం అంతే రెస్పాన్సిబుల్గా ఫీల్ అయినట్లయితే సేఫ్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతాం. సో ఇట్లాంటి యాటిట్యూడ్తో మనం ముందుకెళ్ళి మన పిల్లల్ని కూడా ట్రైన్ చేసినట్లయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. ఇంతకు ముందు చాలా ఆడ్ అవర్స్లో వర్క్ చేయాలంటే చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేవాళ్ళు ఉమెన్ అయినా ఎవరైనా కూడా. కానీ ఈ రోజుల్లో అలా లేదు. చాలామంది ఉమెన్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో ఆడ్ అవర్స్లో వర్క్ చేస్తున్నారు. మెడికల్ డిపార్ట్మెంటే కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంటే కానివ్వండి, ఇంకా సాఫ్ట్వేర్ అది ఇంకా చాలా ఆడ్ అవర్స్లో ట్రావెలింగ్ అనేది చేస్తూ ఉంటారు వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళడము రావడము. సో చాలా ధైర్యంగా ముందుకెళ్తున్నారు అని అంటే సొసైటీలో మార్పు వచ్చింది, థింకింగ్ యాటిట్యూడ్ అనేది మారింది కాబట్టి అందరూ ధైర్యంగా వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. బట్ అక్కడక్కడ ఏదో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. దాన్ని బట్టి కుంగిపోయి ఏదో మనము నెగిటివ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా పాజిటివ్గా, ఇంకొంచెం స్ట్రాంగ్గా, ఇంకా రెస్పాన్సిబుల్గా మనం వెళ్ళినట్లయితే మనం ఆ గ్యాప్ని కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాంగ్గా రెస్పాన్సిబుల్గా వెళ్ళటం అనేది అమ్మాయిల్లో రావాలి, అబ్బాయిల్లో కూడా. అబ్బాయిల యాటిట్యూడ్ టువర్డ్స్ అమ్మాయిలు కూడా మారాలి. అవును, అందుకు తల్లి తండ్రి కూడా అమ్మాయిలని అబ్బాయిలని ఇద్దరిని కౌన్సిల్ చేస్తూ ఉండాలి. మంచి విషయం చెప్పారు. ఇంతదాకా ఎన్నో విషయాల మీద మీరు సలహాలు ఇచ్చారు డాక్టర్ సృజన గారు. ఒక సాధారణ మహిళ, ఒక ఎంపవర్డ్ ఉమెన్ అంటే సాధికార మహిళగా ఎదగటానికి మీరేమైనా సలహాలు ఇస్తారా? ఆరోగ్యపరంగా కానివ్వండి, సామాజికంగా, నైతికంగా, అట్లాగే వాళ్ళ మానసిక కోణాల దృష్టిలో పెట్టుకుని మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారు? విమెన్ ఎంపవర్మెంట్ గురించి మనము మెయిన్ టాపిక్గా ఈరోజు డిస్కస్ చేసుకున్న దాన్ని బట్టి చూస్తే అండి, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏం లేదు, మహిళకి తన చాయిస్ తను తీసుకునే హక్కు తనకి కల్పించినట్లయితే, ఆ ఎన్వైర్న్మెంట్ మనం కల్పించినట్లయితే ఉమెన్ ఎంపవర్డ్గా ఫీల్ అవుతుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దానికి ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెసిబిలిటీ. తనకి అన్నీ కూడా యాక్సెసిబిలిటీ ఉన్నట్లయితే తను ఎంపవర్డ్గా ఫీల్ అవుతుంది. అఫోర్డబిలిటీ, తను అఫోర్డ్ చేయగలుగుతుంది అనుకోండి, హెల్త్ పరంగా అయినా, ఎడ్యుకేషన్ పరంగా అయినా, ఇంకా దేని పరంగా అయినా కూడా, అప్పుడు కూడా తను ఎంపవర్డ్గా ఫీల్ అవుతుంది. ఇంకొకటి అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. అందరూ ఉమెన్ కూడా హెల్త్ విషయం అనే కాదు, వాళ్ళ లైఫ్లో చాయిసెస్ విషయంలో కానీ దేని విషయంలో కానీ అవేర్నెస్ ఉండాలి. అవగాహన ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉమెన్ని మనం ఎంపవర్ చేయొచ్చు. సో ఈ మూడు, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ అండ్ అవేర్నెస్ అనేవి మనం ఉమెన్లో క్రియేట్ చేయగలిగితే ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్కి అది చాలా బాగుంటుందండి. అండ్ మెయిన్గా మనము ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎడ్యుకేషన్ విషయంలో, హెల్త్ విషయంలో, ఈ రెండింటి విషయాల్లో మనం కనుక తనకి సపోర్ట్ ఇవ్వగలిగితే సొసైటీ అనేది చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మంచి విషయం చెప్పారు డాక్టర్ సుజన గారు. ఎప్పుడైతే ఈ హ్యూమన్ రిసోర్సెస్ అంటున్నాం, మానవ వనరుల్లో 50% ఉన్నటువంటి మహిళలు కూడా సమానంగా ఎదిగి, సాధికారంగా ఎదిగి, పురుషులతో సమానంగా వాళ్ళు సొసైటీలో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటే కనుక దేశం, సమాజం, కుటుంబం అన్నీ కూడా ఆరోగ్యవంతంగా మనగలిగేటువంటి అవకాశం ఉంటుంది. దేశం ముందరికెళ్తుంది, సమాజం ముందరికెళ్తుంది, కుటుంబం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. రానున్న రోజుల్లో మీరు చెప్పిన ఈ సలహాలన్నీ కూడా పాటించినటువంటి మన శ్రోతలు సమాజ నిర్మాణంలో వాళ్ళు భాగస్వామ్యం వహిస్తారని ఆశిస్తున్నాం. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మనం ఒక రోజు మాట్లాడుకోవడము, ఒక స్టేజ్లో ప్రోగ్రాంలో మాట్లాడుకునే విషయం కాదు. ఇది డే టు డే లైఫ్లో అందరూ కూడా ప్రాక్టికల్గా తీసుకువస్తే అది ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఒక సైకిల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో ఒక లేడీ, ఒక మదర్ తను ఎంపవర్మెంట్గా ఫీల్ అయ్యి తన వాయిస్ అవుట్ చేసినట్లయితే అదే యాటిట్యూడ్ మన పిల్లల్లో ఉంటుంది, అదే యాటిట్యూడ్ నెక్స్ట్ జనరేషన్కి ఫాలో అవుతూ ఉంటుంది. సో ఇదంతా ఒక సైకిల్ కాబట్టి స్వామి వివేకానంద గారు కూడా ఒక విషయం చెప్పారు, ఎప్పుడైతే ఒక మహిళ లైఫ్లో చేంజ్ అనేది, ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుందో అప్పుడే ఈ దేశంలో డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఒక పక్షి ఒక్క రెక్కతో మాత్రమే ఎగరలేదు అని చెప్పారు. కాబట్టి ఇది అందరూ ఈ దృక్పథంతో, ఈ దృష్టితో ఆలోచించి వెళ్ళినట్లయితే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఖచ్చితంగా 100% మనం అచీవ్ చేయొచ్చు. అంటే మనం మాటల్లో చెప్పుకోవడం కాకుండా ఆచరణలో చూపించాలి. వివేకానంద చెప్పినట్లు 2 రెక్కలుంటేనే పక్షి ఆకాశంలో విహరించగలుగుతుంది. అటువంటి రోజు వచ్చినప్పుడే సమాజం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది, కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, ఒక చక్కటి దేశ నిర్మాణం అనేది జరుగుతుంది. బాగుంది. ఇన్ని విషయాలు తెలియజేసినందుకు డాక్టర్ సుజన గారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆడ
పందిరి పూల పందిరి అట్ల తద్ది ఊయల సుబ్బి గుబ్బి పాటల ఆడపిల్లలాడు ఇంత సిరిమూవల సందడి సిరిమూవల సందడి పూల పందిరి ఇంట సిరిమూవల సందడి పూల పందిరి ఇంట సిరిమూవల సందడి